విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇల్లు, వాహనాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. మొదటి 3 వారాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. 4వ వారం నాటికి అన్ని సర్దుకుంటాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. విద్యార్థులకు మొదటి 2 వారాలు చాలా చిక్కులు చికాకులు ఉంటాయి. విద్య మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. 2వ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. రాసిన ప్రతి పరీక్షని మంచి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రదేశాలలో కోరుకున్న విద్యలో సీట్లు సాధించగలుగుతారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న చోట ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మొదటి వారంలో ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 2వ వారం తర్వాత కార్యాలయాల్లో మర్యాద, గౌరవం పెరుగుతుంది. సహోద్యోగుల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే ఉద్యోగస్తులకు ఈ మాసాంతంలో అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం అధికమైన ప్రయాణాలు ఉంటాయి. కొత్త వారిని నమ్మకపోవడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటిది మంచిది. భాగస్వామ్య వ్యాపారుల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహం కాని వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. సంతానానికి వివాహం కుదరడం, ఉద్యోగంలో స్థిరపడడం వంటి శుభాలు ఉంటాయి. అధికమైన ప్రయాణాలు ఉంటాయి. తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న రుణాలు ఈ నెలలో మంజూరు కావడంతో ఇల్లు, వాహనాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.